వెల్కమ్ టు మై ఛానల్ బాస్టన్ మెడి. అందరూ ఎలా అన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ బ్లాగ్ ఏంటంటే నేను అట్లాంటా వెళ్తున్నాను. సాయిబాబా సత్సంగ్ యానివర్సరీ ఉంది, సో అందులో పార్టిసిపేట్ చేయడానికి. నేను ఇక్కడి నుంచి టెనసీ వెళ్తున్నాను. అక్కడ మా కజిన్స్ ఉన్నారు. వాళ్ళని పిక్ చేసుకున్న తర్వాత మేము బై కార్ ద్వారా అట్లాంటా వెళ్తాము. నాకు ఫ్లైట్ 5కి ఉంది. ఇప్పుడు టైం 3:15 వస్తుంది. ఇక్కడి నుంచి 1 hour పడుతుంది ఎయిర్పోర్ట్కి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గో. ఇప్పుడే బాస్టన్ సిటీ ఎంటర్ అవుతున్నామండి. ఇప్పుడే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యామండి. సెక్యూరిటీ చెక్ కోసం వెళ్తున్నాను. నిన్న నైట్ మా కజిన్స్ నన్ను పిక్ చేసుకున్నారు నాష్విల్లో నుంచి అట్లాంటా వచ్చేసరికి 12 అయింది. వీళ్ళు నా కజిన్స్. హాయ్. ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి సత్సంగానికి. వెళ్దాం పదండి. సత్సంగం యానివర్సరీ ఈ ఇంట్లోనే జరుగుతుందండి. बंदा तुम्हारा मैं अंधा हूँ, बंदा तुम्हारा मैं ना जानू, मैं ना अल्लाह इलाही रहमो नजर. बाबा साई 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 बाबा साई. హలో హాయ్ ఎవరీవన్. అందరూ పేపర్లు పట్టుకొని ఉన్నారు. పెట్టారా ఇంకా? ఓకే. ఓ సాయి, అసలు నువ్వు ఎవరో ఏంటో తెలియకుండానే చెంతకి చేర్చుకున్నావు. అర్హత లేని నాకు నీ పాదాల దగ్గర చోటిచ్చావు. నాకు చిక్కావు అని భ్రమపడితే అంతు చిక్కని చిత్రమైనావు. నాకు తెలిసావు అంటే తెలియనట్టు, తెలియదు అంటే తెలుసు అన్నట్టు ఆడుకున్నావు. నా వారు, నా పిల్లలు, నా తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటే జన్మ జన్మలకి నా వాడివి నీవన్నావు, నీ వాడిని నేనన్నావు. గుడ్డిగా జీవితాన్ని గడిపేస్తున్న నాకు గురువు పాదాలు చూపించాడు. పాదాలు పట్టుకోలేదే అని నిరుత్సాహపడితే పరలే, పటమే ప్రత్యక్ష దైవం అన్నావు. నిన్ను అంటుకుని పెట్టక పారిపోతుంటే అట్లాంటా అనే అంటుని నాటి కంచె వేసి కాపాడావు. నేను తప్పటడుగులు వేస్తూ తటపటాయిస్తుంటే భుజం తట్టి చేపట్టి నడిపించావు. నేను నీ కోసం చేసే చిలిపి ప్రయత్నాలకి స్పందించి మురిపించావు. నేను నువ్వు అడగదలుచుకున్నది అడుగుతానని నేను నువ్వు అడగదలుచుకున్నది ఎప్పుడు అడుగుతానా అని
ద్వారం దగ్గర నా తల్లివి వేచి ఉన్నావు. వట్టి శుద్ధని, నా అసమర్థతను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్న ముద్దుని, నీ అనుగ్రహ ప్రేమ జలంలో తడిసి ఎప్పటికీ ముద్దనవుతానో, ఎప్పటికీ నిన్ను చేరతానో. ఫ్లైట్ ఎక్కడానికి వచ్చాను. టెన్నెసీ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ కోసం వెళ్తున్నాను. మా కజిన్స్కి బాయ్ చెప్తున్నాను. బాయ్. టెంపరేచర్